హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీ ముందుకు మరి ఒక వీడియోతో అయితే రావడం జరిగింది. అదేంటి అంటే మరి ఇప్పుడైతే ఉగాది ఫెస్టివల్ వస్తుంది కదా, ఇంట్లోనే అందరు ఈజీగా రెడీ చేసుకోవడానికి మరి చామంతి మాలనైతే నేను చూపిద్దామని అయితే అనుకుంటున్నాను. ఈ యొక్క చామంతి మాల ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను, చూసేయండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ గులాబీ నేమ్ వచ్చేసి సెంటు రోజెస్ అంటారనమాట. వీటికైతే కాడలు ఉంటాయి. ఇంకా కాడలు ఉన్నప్పుడు మనం సూదికి కుచ్చలేం కాబట్టి వాటిని మరి కాడలను అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటేనే మనకి మరి దండ అనేది నీట్గా వస్తుందండి. ఎందుకంటే ఆ యొక్క కాడ ఏదైతే ఉందో ఆ కాడ ప్లేస్లోనే మనము సూదితో కుచ్చాలన్నమాట. అందుకని నీట్గా ఇలా కొన్ని ఫ్లవర్స్ని అయితే మరి దండకు కావాల్సిన అన్ని ఫ్లవర్స్ని ఇలా కాడలను అయితే తీసి పెట్టుకున్నాం చూడండి. నెక్స్ట్ అయితే కొద్దిగా ఆకునైతే తీసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ ఆకును కొద్దిగా తీసుకొని రౌండ్గా దారంతో మనం అయితే ఒక బాల్ లాగా రెడీ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూపించేది మీడియం సైజ్ దండ కాబట్టి దానికి ఒక 4 అయితే సరిపోతాయి. ఈ విధంగా ఒక 4 అయితే ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో చామంతి, అంటే ఇప్పుడు నేను ఎల్లో కలర్ దండ చూపిస్తున్నాను కాబట్టి ఎల్లో చామంతిని అయితే తీసుకున్నాను. వీటికైతే కాడలు లేవు. ఒకవేళ కాడలు ఉన్న వాటిని తీసుకున్నా కాడలు తీసేసి మనము దండ అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా చూడండి, నేను ఆకు ముద్దలు చెప్పినాను కదా, ఇవి 4 అయితే ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడైతే డబల్ లేయర్ ఉన్న దారాన్ని తీసుకొని ఒక పెద్ద సూదికి అయితే దారాన్ని ఎక్కించి వీడియోలో చూపిస్తున్న విధంగా చామంతిని అంతా కుచ్చాలండి. కొద్దిగా చామంతి కుచ్చి కిందికి లాగాలన్నమాట. ఒకేసారి ఎక్కువ పూలు అంటే కుచ్చి మనం కిందికి లాగినట్టయితే ముడి పడుతుంది కాబట్టి కొన్ని పూలు కుచ్చి కిందికి లాగాలి. కిందికి లాగినప్పుడు ఏం చేయాలంటే మనం చివరిలో కొద్దిగా దారాన్ని అయితే ఎక్స్ట్రా ఉంచాలి. ఎందుకంటే కింద హ్యాంగింగ్ వస్తుంది కాబట్టి మనం కొద్దిగా దారాన్ని ఉంచి మనం ఇంకా అక్కడ నుంచి దండ అయితే రెడీ చేసుకోవాలన్నమాట. చామంతి దండ ఒకటే కాదండి, ఏ దండలు చేసుకోవాలన్నా నేను వీడియోలో చూపిస్తున్న ప్రాసెస్తోనే ఈజీగా ఇంట్లోనే సింపుల్గా రెడీ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ గులాబీ ఫ్లవర్స్ అయినా వాటికి కాడలు ఉన్నా సరే కాడలు కట్ చేసుకొని ఈ విధంగా అయితే చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూపించేది మీడియం సైజ్ దండ అండి. మీడియం సైజ్ దండకి మనము మన హ్యాండ్తో ఒక జాన పెట్టుకుంటే మనకి సైజు కరెక్ట్ వస్తుందన్నమాట. ఇలా ఒక జాన వరకు చామంతి కుచ్చిన తర్వాతకి దాని మీద ఒక 3 లేదా 4 గులాబీ పువ్వులను అయితే వేసుకోవాలి. ఇలా గులాబీ పువ్వులు వేసుకున్న తర్వాతకి మిడిల్లో 2 ఆకును బాల్స్ లాగా రెడీ చేసి పెట్టాం కదా, వాటిని అయితే 2 వేయాలన్నమాట. అవి వేసాక వాటి మీద మళ్ళీ ఒక 3 లేదా 4 గులాబీ పువ్వులను అయితే వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాతకి కింద ఎంత సైజులో అయితే మనం చామంతిని అయితే కుచ్చామో అంతే సైజులో పైన కూడా చామంతిని కుచ్చుకోవాలన్నమాట. ఇవే దండలు బయట ఫ్లవర్ షాప్లలో అయితే మనకి 170, 150 అలా అయితే అమ్ముతూ ఉంటారు. అదే 150 పెడితే మనకి కేజీ చామంతి అయితే వస్తుందన్నమాట. ఆ కేజీ చామంతిలో మనము 2 దండలు అయితే ఈజీగా రెడీ చేసుకోవచ్చు అనమాట. 1/2 కిలో గులాబీ, అదేవిధంగా 1/2 కిలో ఆకునైతే తీసుకుంటే మనమైతే మరి 200 లోపు 2 దండలను అయితే ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇది చూడండి, పైన కూడా కింద ఎంత సైజు అయిందో పైన కూడా అంతే సైజులో చామంతిని అయితే కుచ్చాము. తర్వాతకి 2 గులాబీ వేసి ఇంకా దాని మీద 2 చామంతులు అయితే వేసాము. ఎందుకంటే చివర్లో చూడడానికి దండ నీట్గా కనిపించాలి కాబట్టి అలా గుచ్చుకోవాలి. 1 సైడ్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఇప్పుడు రెండో సైడ్ వచ్చేసి సేమ్ అదే విధంగా గుచ్చుకోవాలి.
ఇప్పుడైతే దండ 2 సైడ్స్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. 2 సైడ్స్ కంప్లీట్ అయిపోయాక మొత్తానికి చూడండి ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఇంకా పైన అయితే చిన్నగా ఒక ముడి అయితే వేసేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ కంప్లీట్ అయిపోయాక కింద హ్యాంగింగ్ అనేది మనం రెడీ చేసుకోవాలి. ఇప్పుడు దారం తీసుకొని సూదికి ఎక్కించాక లాస్ట్లో ఒక ముడి వేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఒక స్ట్రా తీసుకొని దాన్ని రెండుగా సమానంగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇలా కట్ చేసిన తర్వాతకి ఒక గులాబీని తీసుకొని చూడండి, ఫస్ట్ వేసేదైతే రివర్స్లో వేసుకోవాలి. తర్వాత 2 చామంతులు కుచ్చాక పైన ఒకటి గులాబీని అయితే వేసుకోవాలి. ఇలా కుచ్చిన తర్వాతకి దానికి ఒకటి అంటే సమానంగా కట్ చేసి పెట్టాం కదా, ఒక స్ట్రాన్ అయితే ఇలా వేసుకోవాలన్నమాట. ఇలా వేసాక కొంచెం దారం ఉంచుకొని మనం కట్ చేసుకోవాలి. సెకండ్ది వచ్చేసి కింద దారానికి ముడి వేసేసి సేమ్ ఫస్ట్ది ఎలా కుచ్చామో సెకండ్ది కూడా అదే విధంగా కుచ్చుకోవాలి. అలా కుచ్చాక ఇంకొక స్ట్రా వేయాలి దానికి. అలా రెండింటిని కలిపి ముడి వేసుకోవాలి. ఇలా ముడి వేసాక ఎక్స్ట్రా ఉన్న దారాన్ని కట్ చేసుకోవాలి. తర్వాతకి మళ్ళీ రివర్స్లో వేసి చామంతిని సీదా వేసి ఈ విధంగా మనం హ్యాంగింగ్ అయితే రెడీ చేసుకోవాలి. చూడండి ఇప్పుడైతే హ్యాంగింగ్ అనేది రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనము దండ కింది భాగంలో కట్టేసుకోవాలి. ఫ్రెండ్స్, నేను చేసిన ఈ దండ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.